ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతపై డాక్టర్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు యాక్టర్వి, డాక్టర్వి కాదు, అనవసరంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమొద్దని చెప్తున్నారు. ప్రజలకు కూడా సమంత మాటలు వినొద్దని హితవు పలుకుతున్నారు. అసలు విషయం ఏంటో చూద్దాం. సమంత ఇటీవల ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ని పీల్చడం ద్వారా ఉపశమనం పొందవచ్చని అందులో చెప్పింది. పైగా ఆ ప్రాసెస్ని తాను పాటించింది. ఇప్పుడు ఈ విషయం మీదే డాక్టర్స్ ఫైర్ అవుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక అన్స్టేబుల్ రసాయనం. ఇది నీరు మరియు ఆక్సిజన్గా మారుతుంది. అయితే ఆ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు, అంటే పరమాణువులుగా ఉన్నప్పుడు ప్రీ రాడికల్స్గా పనిచేస్తుంది. దాంతో అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచటి పొరల్ని బాగా దెబ్బతీస్తుంది. దీంతో న్యూమోనియా కానీ ఎక్యూట్ రెసిస్టెన్సీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి కానీ దారితీస్తోంది. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. డైరెక్ట్గా మనిషి మరణానికి గురవుతాడని చెప్తున్నారు. తెలిసి తెలియని అవగాహనతో సమంత ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందని పోలీస్ కేసు నమోదు చేసి తనని జైలుకి పంపించాలని అంటున్నారు. కొంతమంది వైద్య నిపుణులు మాత్రం సమంత తన సూచనని మంచి ఉద్దేశంతోనే చెప్పినప్పటికీ ఆమె మిలియన్ల మంది ఫాలోవర్లను ప్రమాదంలో పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత మాత్రం తన వైఖరిని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. మరి తను ఆ వైద్యం ఎక్కడ నేర్చుకుందో ఏమో, చాలా గట్టిగానే తన మాట మీద ఉంది.